30 లక్షలు ఇస్తే నేను ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయలేదు. నేను ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను. కోపంగా హలో, డబ్బులు ఏమైనా చెట్ల కాస్తున్నాయా? నువ్వు కొన్న వస్తువులకు నేను ఈఎంఐ కడుతున్నా తెలుసా? నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు ఆ డబ్బుతో చాలా అవసరం ఉంది, అందుకే అడగక తప్పట్లేదు. రోని, అంత డబ్బు నేను ఇవ్వలేను. కావాలంటే ఒక జాబ్ ఇప్పిస్తాను, వచ్చే జీతంతో బతుకు. అలా పనిచేసి నెలంతా ఎదురు చూసి ఆ వచ్చే జీతంతో బతకడం నా వల్ల కాదు. ఆ రోజులు పోయాయి. నాకు కావాల్సిన ఇన్కమ్ సోర్స్ నువ్వు ఉండగా నాకెందుకు పని? నేను అడిగిన 30 లక్షలు ఇచ్చేయి, వెళ్ళిపోతా. మీతో మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం పదా, వాళ్ళే చూసుకుంటారు. పోలీసుల దగ్గరికి వెళ్తారా? కంప్లైంట్ ఇస్తారు. నేను ఒక కుటుంబాన్ని మోసం చేస్తున్నాను, అందుకే ఒక నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇస్తారా? కళ్యాణి, నీకు ఇలాంటి తలనొప్పులు ఉండకూడదని నేను నిన్ను ఫైనల్ సెటిల్మెంట్ అడిగాను. ఇప్పుడు నేను అడిగిన డబ్బు ఇచ్చేస్తే నిన్ను ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను, లేదంటే మీ ఇంటికి వెళ్ళి నీ కథంతా ఒక బ్యూటిఫుల్ మాంటేజ్ సాంగ్ లా పాడేస్తాను. అసలు ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు? ఇంకా ఎందుకు చచ్చిన పాము చంపుతున్నావు? అదంతా నేను ఆలోచించట్లేదు. నాకు డబ్బు కావాలి, అది నువ్వు ఇవ్వాలి. అది దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. ఆలోచిస్తావులే, నువ్వు ఆలోచిస్తే పని అయిపోతుంది. బండికి వెళ్ళిపోయారు.